క్రిమ్షన్ ఆర్ట్ క్రియేషన్స్ వీక్షకులకు మరి ఒకసారి స్వాగతము. గడిచిన ఎపిసోడ్లో నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, మాటలతో పుడతాను మౌనంతో చస్తాను అని అడిగాను. దానికి సమాధానం శబ్దం, అంతే కదా. ఇక ఇవాల్టి వాడుక భాష ఏంటి అంటే, చాప కింద నీరులాగా. చాప కింద నీరులాగా అంటే, ఒక చాప పరిచి ఉందనుకోండి, ఎక్కడి నుంచో నీళ్లు లీక్ అయ్యి క్రమంగా చాప కింద చేరుతూ ఉంటాయి, కానీ ఆ నీళ్లు మనకి కనపడవు. ఆ పరిచిన చాప మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. దాని మీద మనం కాలేస్తే చిత్తడిగా కనిపిస్తుంది. అప్పుడే మనకు తెలుస్తుంది, అంటే అప్పటి వరకు మనకి తెలియలేదు. అదేవిధంగా మన చుట్టూ ఏదో కొన్ని సంఘటనలు జరుగుతూనే ఉంటాయి, కానీ వాటి దగ్గరే ఉంటాము, వాటి పక్కనే ఉంటాము, కానీ మనకు తెలియదు. అలాంటప్పుడు మన చుట్టూతో జరిగేటువంటి సంఘటనలన్నీ కూడా చాప కింద నీరులాగా జరిగిపోతున్నాయి అని సందర్భంలో వాడతాము. అంతేకాకుండా మనకు తెలియకుండా మన దగ్గర చేరి మన విషయాలన్నీ మన శత్రువులకు అందిస్తూ ఉన్నారనుకోండి, అలాంటి సందర్భంలో కూడా మనం వాడతాం. మన విషయాలన్నీ అక్కడికి చెప్తున్నాడు, చాప కింద నీరులాగా నా దగ్గర చేరాడు అనే సందర్భంలో చెప్తాం. ఇక ఇవాల్టి పజిల్లోకి వస్తే, ఓ వ్యక్తి ప్రతిరోజు 5 గంటలకే నిద్రలేచి ఇంటి తాళం తీయకుండానే బయట ఉన్నటువంటి వార్తాపత్రిక చదువుతాడు. ఎలా? ఆ ప్రశ్న మీకు అర్థమైంది అనుకుంటాను. ఒక వ్యక్తి ఉదయాన్నే 5 గంటలకు లేచి తాళం తీయకుండానే బయట ఉన్నటువంటి వార్తాపత్రికను చదువుతూ ఉంటాడు. అది ఎలా సాధ్యం? ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీ క్రిమ్షన్ ఆర్ట్ క్రియేషన్స్.